ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా ఈ పునరుద్ధానపు దినపు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బెత్లెహేము గురించి బైబిల్ గ్రంథంలో ఒక 2 దినాల నుంచి మనం మాట్లాడుతూ వస్తున్నాము. బైబిల్ గ్రంథములో మీకా గ్రంథము చిన్న ప్రవక్త 5వ అధ్యాయము 2వ వచనములో ఒక మాట వ్రాయబడి ఉన్నది. బెత్లెహేము ఎఫ్రాతా, యోదా వారి కుటుంబాలలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అనే మాట. యేసు జనన స్థలమును గూర్చి ప్రవక్త అయిన మీకాకు దేవుడు సెలవిచ్చిన ప్రవచనం ఇది. మీకా చిన్న ప్రవక్తే అయినా చాలా పెద్ద విషయాన్ని దేవుడు ఆయనకు బయలుపరిచాడు. మీకా 3 రాజుల కాలంలో ప్రవచించాడు. రాజకీయముగా, ఆధ్యాత్మికంగా ప్రజలు దిగజారిన స్థితిలో ఉన్నారు. ఆ కాలంలో మీకా మాట్లాడే నాటికి పేదరికంతో ప్రజలు అలమటిస్తూ ఉన్నారు. అట్టి నిరుపేదల పక్షం వహించిన ప్రవక్త మీకా యేసయ్య జన్మానికి 700 సంవత్సరాల ముందే మానవుడిగా ఆయన జన్మస్థలాన్ని తెలియజేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 700 సంవత్సరాల ముందు మీకా చెప్పాడు. మీరు చెప్పండి, 7 రోజుల ముందు ఎవరు ఎక్కడ జన్మించబోతున్నారో చెప్పండి. గొప్పవాళ్ళ పేరు చెప్పండి. 7 గంటల ముందు ఏం జరగబోతుందో చెప్పండి. 7 నిమిషాల ముందు చెప్పండి మీరు ఏదైనా జరగబోతుందని. చాలా ఆశ్చర్యం కదా. నిజంగా దానిని ప్రవచనము అంటారు. ఆ దినాలలో ప్రవక్తలు మనుషులు ఇచ్చను బట్టి చెప్పల, వాళ్ళకిష్టమైన విధానాన్ని బట్టి చెప్పల, దేవుడు వారితో మాట్లాడించాడు. దావీదు యేసుక్రీస్తు గురించి 1000 సంవత్సరాల ముందు చెప్పాడు కొన్ని విషయాలు. యేసయ్య శిలువ మరణం గురించి దావీదు 1000 సంవత్సరాల ముందు చెప్పాడు. మరి ఏంటండి ఆ విషయం? ఆయన శిలువలో వేలాడతాడని, ఆయన ఎముకలలో ఒక్కడి కూడా విరిగిపోదని మరి దావీదు చెప్పాడు. అక్షరాల నెరవేరలేదా? 1000 సంవత్సరాల ముందు చెప్పింది ఈ రోజున మీకా చెప్తూ అన్నాడు. బైబిల్ గ్రంథములో యెషయా అనే ప్రవక్త కూడా ఒక 700 సంవత్సరాల ముందు యేసయ్య గురించి కరెక్ట్గా మాట్లాడాడు. ఆయన ఎలా మరణిస్తాడు, ఎవరి మధ్య ఆయనని సిలువేస్తారు అని ఆయన మరణం గురించి మాట్లాడాడు. యెషయా యేసయ్య గురించి చెప్పాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన జన్మ ఆశ్చర్యంగా ఉంటుందని. అవును, మరి ఒక కన్యక ద్వారా జన్మించడం ఆశ్చర్యం కాదా? ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అన్నాడు. సేమ్ అలాగే జరిగింది 700 సంవత్సరాల ముందు ఏ విధంగా. కనుక యేసయ్య జన్మ గురించి మనం ఆలోచిస్తే చాలా అద్భుతకరమైన విషయం. ఎక్కడ పుడతారో చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య శాశ్వతుడు. ఉత్పత్తి అంటూ ఆయనకి లేవు. ఆయన ఎవరు పుట్టించలా. మనము తల్లిదండ్రులకు జన్మించాం. ఆయనకు ఉత్పత్తి లేదు. నిరీక్షణ లేని బెత్లెహేముకు, ఆ బెత్లెహేం అనేది అసలు నిరీక్షణ లేదు ఆ ఊరికి. ఆ నిరీక్షణాస్పదమైన యేసుక్రీస్తును దేవుడు ప్రసాదించాడు. అల్పమైన స్వల్పమైన వాటి విషయమై దేవుడు శ్రద్ధ కలిగి ఉంటాడు. అల్పమైనది స్వల్పమైన బెత్లెహేం ఈరోజు నిజంగా ప్రపంచములో ఆ చిన్న గ్రామానికి ఒక గుర్తింపు వచ్చేసింది. దేవుడు అల్పులైన వాళ్ళని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. స్వల్పమైన వాటిని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన కేవలం పెద్ద వాటి మీద మనసు పెట్టే దేవుడు కాదు. మీరు ఈరోజు నమ్ముకున్న మీ దేవుడు ఉన్నాడే యేసయ్య, మీరు ఆరాధిస్తున్న ప్రభు ఉన్నాడే, చిన్నవారిని కానీ చిన్నవాటిని కానీ
పేదవారిని కానీ ఆయన అలక్ష్యం చేసేవాడు కాదు. వారి మీద ఆయన మనసు పెట్టేవాడు. కొంతమంది ఉంటారు, పెద్దవాటి మీదే మనసు పెడతారు, లేదా పెద్దవాటి మీద, పెద్ద స్థలాల మీద, పెద్ద విషయాల మీద, పెద్ద రాష్ట్రాల మీద, గ్రామాల మీదే. కానీ యేసయ్య బెత్లెహేం మీద మనసు పెట్టాడు. అనగా చిన్నవారిని కూడా ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. నువ్వు ఈరోజు ఈ యొక్క ఉదయకాలం మందు ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో నిన్ను ఎవ్వరూ పట్టించుకోవటం లేదు నువ్వు అనుకోవడానికి వీల్లేదు. నీ గురించి ఎవరు ఆలోచించటం లేదు అనుకోవడానికి లేదు. ఎవరు ఆలోచించినా, ఎవరు ఆలోచించకపోయినా, నిన్ను ఎవరు పట్టించుకున్నా, నిన్ను ఎవరు పట్టించుకోకపోయినా, నువ్వు ఎవరి దృష్టిలో పడినా, ఎవరి దృష్టిలో పడకపోయినా, నీ బాధల గురించి ఎవరు విన్నా, ఎవరు వినకపోయినా, నా పరిస్థితిని ఎవరూ చూడలేదండి, నన్ను ఎవరూ కూడా ఆదరించలేదండి అనుకుంటాం. వారు పట్టించుకున్నా పట్టించుకోపోయినా యేసయ్య అని ఒక ఆయన ఉన్నాడు. నీ గురించి ఆలోచిస్తాడు ఆయన. నువ్వు ఎంత దీనస్థితిలో ఉన్నప్పటికీ కూడా బెత్లెహేమునే పట్టించుకున్న ఆయన నిన్ను పట్టించుకోడా? పిచ్చుకునే ఆలోచించిన ఆయన ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠుడు కారా? ఒక చిన్న పిచ్చు గురించి ఆలోచించిన ఆయన, ఓ చిన్న బెత్లెహేము గురించి ఆలోచించిన ఆయన, ఓ చిన్న కుటుంబం గురించి ఆలోచించిన ఆయన, చిన్న బాలుడు గురించి ఆలోచించిన ఆయన, ప్రియ దేవుని బిడ్డలారా, నీ గురించి ఆలోచించడా? నీ గురించి ఆలోచిస్తాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ బాధ వింటున్నాడు. నీ ప్రతి ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అదే మనకు నేర్పిస్తుంది బెత్లెహేం అనేది. యోధా దేశ బెత్లెహేములో యేసయ్య జన్మించాడు. యోధా అంటే ఏంటో తెలుసా? స్తుతి అని అర్థం. బెత్లెహేం అంటే రొట్టెల గృహం, యోధా అంటే స్తుతి. అంటే ఆయన ఎక్కడ జన్మిస్తాడు? స్తుతి ఎక్కడుందో అక్కడ జన్మిస్తాడు. స్తుతి ఎక్కడుందో అక్కడ జన్మిస్తాడు. ఎక్కడ బిల్డింగులు ఉంటే, ఎక్కడ బంగారం ఉంటే, ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ జన్మించడు ఆయన. ఆయనకు స్తుతులు కావాలి. అంటే స్తుతులు అంటే ఎవరైతే ప్రభువుని గణపరుస్తారో వారి జీవితాలలో, వారి కుటుంబాల్లో, అంటే ప్రభువుకి ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో, మనుషుల కంటే కూడా దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో అక్కడ జన్మిస్తాడు. అంటే అక్కడ ఉండడానికి ఆయన ఇష్టపడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీరు బెత్లెహేము లాంటి స్థితిలో ఉన్నట్లయితే, చిన్నవారు, చిన్న స్థలము, దీనులు, నిరీక్షణ లేని స్థలం, అదొక మాట చెప్పాలంటే యేసయ్య పుట్టుక ద్వారా గొప్ప నిరీక్షణ కలిగింది ఆ ప్రాంతానికి. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, నిరీక్షణ లేని స్థలము బెత్లెహేము. నిరీక్షణ తీసుకొచ్చారు ఆ స్థలానికి, ఒక గుర్తింపు తీసుకొచ్చారు. నిజంగా గుర్తింపు లేని వారికి గుర్తింపు తెచ్చేది మీరే. గుర్తింపు లేని వ్యక్తులు, గుర్తింపు లేని కుటుంబాలు, గుర్తింపు లేనటువంటివి ఏదైనా జ్ఞాపకం చేసుకోవాలంటే మీరే. అందును బట్టి మీకు వేలాది వందనాలు. నిజంగా మా జీవితాలు గుర్తింపులే ఉన్నాయ్యా. మిమ్మల్ని కలిగిన తర్వాతే ప్రభు ఒక గుర్తింపులోకి మేము వచ్చాము. గాడిద గుర్తింపు లేనిదే, మీరు ఎక్కిన తర్వాతే దానికి గుర్తింపు వచ్చింది. అలాగే ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి నేను కూడా ఒక గాడిద లాంటి వాడిని, ఓ గుర్తింపు లేని వాడిని. మిమ్మల్ని కలిగి ఉన్నాను గనక ఒక గుర్తింపు. మీరు లేకపోతే నాకైనా మాకైనా గుర్తింపు అనేది లేదు ప్రభువా. చిన్నవాటిని ప్రభువా మీరు అలక్ష్యం చేసే దేవుడు కాదు. ఈ ఉదయకాలం మందు మమ్మల్ని పట్టించుకోవట్లేదని ఎవరైనా అనుకుంటున్నట్లయితే, చిన్న పిచ్చుకును పట్టించుకున్న దేవుడు, చిన్న బెత్లెహేమును పట్టించుకున్న దేవుడివి, ఒక విధవరాలు గురించి ఆలోచించిన దేవుడివి, ఒక సమరయ స్త్రీ గురించి ఆలోచించిన దేవుడివి. ఈరోజు ఎవరైతే వేదనతో ఉన్నారో, ఎవరైతే బాధతో ఉన్నారో వారి గురించి మీరు ఆలోచిస్తున్నారు. వారి విషయంలో మీరు గొప్ప కార్యం ఉదయకాలం ముందు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకొని, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, బాప్తిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఆయుష్ ఆరోగ్యాలతో నింపి మేలు చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ కూడా